హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిస్కిలా ఫేషియల్. ఈ రోజు ఈ వీడియోలో మన రెసిపీ వచ్చేసి చాలా టేస్టీగా ఉండే వడలు. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా, పర్ఫెక్ట్ గా, చాలా సింపుల్ గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ రోజే ఇలా మీ ఇంట్లో వాళ్ళకి ట్రై చేసి పెట్టండి, చాలా ఇష్టపడి తింటారు. మరి రెసిపీని స్టార్ట్ చేసే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కనున్న బెల్ ని ప్రెస్ చేయడం వల్ల మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మేము ఇలాంటి మంచి వీడియోస్ ని పోస్ట్ చేస్తూనే ఉంటాం. మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి మన వీడియోస్ ని షేర్ చేయండి. మీరు మాకు సపోర్ట్ చేయడం వల్ల మేము ఇలాంటి మరెన్నో వీడియోస్ తోటి మీ ముందుకు వచ్చేస్తాం. మరి రెసిపీని స్టార్ట్ చేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ గా చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ముందుగా మినపప్పులోకి నీళ్లు వేసుకొని 2-3 గంటల పాటు నానబెట్టుకోండి. మినపప్పు మంచిగా నానిన తర్వాత నీళ్లు వేయకుండా మిక్సీ పట్టుకోండి, లేదా గ్రైండర్ లో కూడా వేసుకోండి. అలా మిక్సీ పట్టుకునేటప్పుడే అందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, అలాగే జీలకర్ర, కొద్దిగా ఉప్పుని వేసుకొని మిక్సీ పట్టుకోండి. అలా చేసుకున్న మిశ్రమాన్ని కొద్దిగా తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్ చేసుకొని మధ్యలో ఒక హోల్ ని వేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత వేడివేడిగా ఉన్న ఆయిల్ లోకి వేసేసుకొని 10 నిమిషాల పాటు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. నూనెలోకి వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ కూడా నీళ్ల తడి లేకుండా వేసుకోవాలి. నూనెలోకి కొద్దిగా వాటర్ పడినా కూడా నూనె పేలే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. మీరు పప్పుని ఎంత క్వాంటిటీలో తీసుకున్నా కూడా ప్రాసెస్ అయితే సేమ్ ఇదేనండి, ఇలానే చేసుకోవాలి. ఈ వడలకి కాంబినేషన్ గా మీరు ఏదైనా చేసుకోవచ్చు, లైక్ పల్లీల పచ్చడి, నాటుకోడి కూర అయితే చాలా బాగుంటుంది. ఒకసారి అలా కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనం చేసుకునే ఈ వడలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి లేదా ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా కూడా తినొచ్చు. ఎప్పుడు రొటీన్ గా చేసే ఇడ్లీ, దోశ కాకుండా అప్పుడప్పుడు ఇలా కొద్దిగా స్పెషల్ గా ట్రై చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. ఈ వడలకి మంచి కలర్ వచ్చేంత వరకు మీరు వెళ్ళి ఒకసారి కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఒకసారి క్లిక్ చేసేయండి. అమ్మయ్య, ముందు మా వీడియోస్ మీరే చూడొచ్చు. ఇలానే హ్యాపీగా మా వీడియోస్ చూస్తూ లైఫ్ ని ఎంజాయ్ చేయండి. ఎక్కువ హడావిడి లేకుండా నిదానంగా ఇలా మధ్యలో కదుపుతూ ఫ్రై చేసుకోండి. అదే మీరు నూనెలోకి వడలు వేసేసి వేరే ఏదో పనిలో ఉన్నారనుకోండి, వడలు మాడి మసవడం ఖాయం. కాబట్టి దగ్గరుండి నిదానంగా ఫ్రై చేసుకోండి. అంతే, చాలా సింపుల్ గా ఇంకా పర్ఫెక్ట్ గా ఉండే వడలు రెడీ. చూసారు కదండి, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో చాలా ఈజీగా ఎలా చేసుకున్నాము. మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ అండ్ కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ.